కారణం స్మార్ట్ మీటర్ల విషయంలో బంద్ జరపాలని నిశ్చయించారు. అది జయప్రదమైంది. మహిళా సంఘాల నుంచి కానీ, కార్మిక సంఘాల నుంచి కానీ, ఉద్యోగ సంఘాల నుంచి కానీ, విద్యాసంస్థల నుంచి కానీ అనేక రకాలుగా సానుకూలత వ్యక్తమైందనమాట. ఈ స్మార్ట్ మీటర్లలో ప్రజా దోపిడీని పూనుకుంటున్నాయి. ముఖ్యంగా అదాని స్మార్ట్ మీటర్లలో వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని బలవంతంగా ఇంకా పిచ్చుగా నెలకొల్పుకోవడానికే వాళ్ళు కొనసాగిస్తున్నారు. కావున వీటిని ప్రజలు తిరుగుబాటు చేయాలా, ఇంకా గుడివాడ పట్టణానికి ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు కూడా కొనసాగించాలి. అంతేకాకుండా గుడివాడ పట్టణంలో అనేక సమస్యలు నెలకొల్పుకొని ఉన్నాయి. ముఖ్యంగా టిట్కో ఇళ్ల విషయంలో 250 కోట్ల రుణమాఫీ చేస్తానని ఎమ్మెల్యే రాము గారు హామీ ఇచ్చారు. కానీ దాన్ని నెరవేర్చట్లేదు. ముఖ్యంగా ఆయన ముందుకు వచ్చి ప్రభుత్వంతో మాట్లాడి సీఎం గారితో చొరవ తీసుకుని మాట్లాడించుకుని ఆ రుణమాఫీని జప్తు చేయించాలా. అంతేకాకుండా శ్రీకాళహస్తి కాలనీలో మంచినీటి కుళాయిల కనెక్షన్లు ఫ్రీగా ఇవ్వాలా. ప్లస్ 60 సందుల్లో కూడా వాళ్ళకి ఏ విధమైన నీళ్లు లేవు, డమ్ముల్లో వాళ్ళు కొనసాగించుకుంటున్నారు. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళకి ప్రతిరోజు కనీస అవసరమైనటువంటి మంచినీటిని కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకుని టిట్కో విషయంలో కానీ, స్మార్ట్ మీటర్ల విషయంలో కానీ, శ్రీకాళహస్తి కాలనీలో కానీ, మందపాడు కాలనీలో ఉన్నటువంటి ఇళ్లకి ఇంటి పనులు వేసి రహదారులు నిర్మించవలసిందిగా కోరుతున్నాము. మౌలిక సదుపాయాలు అనేది ఎమ్మెల్యే గారు చేయవలసినటువంటి కనీస బాధ్యత. ఆయనకు అనేకమైనటువంటి నిధులుంటాయి. వాటిని సమీకరించుకొని సమస్యలను పరిష్కరించాలని మేము కోరుతున్నాం. బిఆర్ అంబేద్కర్ ప్రజాపాలనా పార్టీ తరఫున ప్రెసిడెంట్గా నేను డిమాండ్ చేస్తున్నాను.